నోట్స్ ఫ్రమ్ ది అండర్ గ్రౌండ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది రాసింది fyodor dostoyevsky. dostoyevsky ఒక రష్యన్ రైటర్. అలాగే ఆయన 1821లో పుట్టారు, 1881లో చనిపోయారు. ఈయన రష్యన్ నావలిస్ట్, స్టోరీ రైటర్, ఎస్సేయిస్ట్ అండ్ జర్నలిస్ట్. Numerous literary critics regard him as one of the greatest novelists in all of the world literature, as many of his works are considered highly influential masterpieces. Notes from the Underground or Letters from the Underworld is a novella by fyodor dostoyevsky. dostoyevsky దీన్ని నోవెల్లా రూపంలో ఒక జర్నల్లో పబ్లిష్ చేశాడు 1864లో. ఆ జర్నల్ పేరు ఈపాక్. ఈ నోట్స్ ఫ్రమ్ ది అండర్ గ్రౌండ్ ఫస్ట్ పర్సన్ నెరేటివ్లో ఉంటుంది, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కన్ఫెషన్. అంటే ఏంటి అంటే ఫస్ట్ పర్సన్ నెరేటివ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లేదా రాస్తున్నప్పుడు అది ఈజీగా అండ్ ఎఫెక్టివ్గా పీపుల్తో కనెక్ట్ అవుతుంది, రీడర్తో ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే చదువుతున్నప్పుడు రైటర్ డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఐ, వి అనే ఆ పదం యూజ్ చేసినప్పుడు తను మనతోనే మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ పర్సన్ నెరేటివ్ ఎప్పుడు కూడా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది రీడర్తో. The work was originally announced by Dostoyevsky in Epoch under the title A Confession. ఫస్ట్ ఈ వర్క్ని ఒరిజినల్గా దోస్తోవ్స్కీ ఎపోక్ అనే జర్నల్లో ఎట్లా అనౌన్స్ చేశాడంటే ఏ కన్ఫెషన్ అనే పేరుతో పబ్లిష్ చేస్తానని అనౌన్స్ చేశాడు. కానీ తర్వాత అతను దాన్ని మార్చాడు, నోట్స్ ఫ్రమ్ ది అండర్ గ్రౌండ్ అని చెప్పి. ద నోవెల్ ప్రజెంట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ ఎక్సెప్ట్ ఫ్రమ్ మెమోరీస్ ఆఫ్ ఎ బిటర్ ఐసోలేటెడ్ అన్నేమ్డ్ నెరేటర్. అంటే ఇక్కడ ఈ అండర్ గ్రౌండ్ మ్యాన్ అనే అతనికి పేరు లేదు, అలాగే అతను ఎవరో కూడా సరిగ్గా మెన్షన్ చేయరు. అండ్ అతను ఒక అన్నేమ్డ్ నెరేటర్ అనమాట. ఇక్కడ నెరేటర్ రైటర్ కాదు, నెరేటర్ అనే అతను అండర్ గ్రౌండ్ మ్యాన్ అనమాట. అతను ఒక నోట్స్ ఫ్రమ్ రాస్తున్నాడు అండర్ గ్రౌండ్ నుంచి. అన్నేమ్డ్ నెరేటర్ who is a retired civil servant living in St. Petersburg. Although the first part of the novella has the form of a monologue, the narrator's form of address to his readers is acutely dialogized. ఫస్ట్ ఈ అండర్ గ్రౌండ్ మ్యాన్ అనే అతను ఒక రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అనమాట, పీటర్స్బర్గ్లో. అయితే ఈ నావెల్లా స్టార్టింగ్లో మోనోలాగ్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత నెరేటర్ ఏం చేస్తాడంటే తన డైలాగ్స్ ద్వారా అన్నిటినీ అడ్రస్ చేస్తూ ఉంటాడనమాట. The underground man attacks contemporary Russian philosophy, especially Nikolai Chernyshev's What is to be done. More generally, the work can be reviewed as an attack on the rebellion against determinism. The idea that everything, included the human personality and will, can be reduced to the laws of nature, science and mathematics. ఇది ఈ టైప్లో అండర్ గ్రౌండ్ మ్యాన్ రష్యన్ ఫిలాసఫీని అటాక్ చేస్తున్నాడు అనమాట. Next, plot summary. The novella is divided into two parts. The title of the first part, Underground, is itself given a footnoted introduction by Dostoyevsky, in which the character of author of notes and the nature of excerpts are discussed. ఈ నోట్స్ ఫ్రమ్ ది అండర్ గ్రౌండ్లో రెండు పార్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ పార్ట్ పేరు అండర్ గ్రౌండ్ అనమాట. ఈ ఫస్ట్ పార్ట్లో ఏం జరుగుతుందంటే నెరేటర్ అండర్ గ్రౌండ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇంకా అతని లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎట్లా అయితే అతను సఫర్ అవుతున్నాడో, అతను ఎంత బాధపడుతున్నాడో, అసలు ఆ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ ఎట్లా ఉందనేది మనకు అర్థమయ్యేలా చెప్తాడనమాట ఫస్ట్ పార్ట్లో. ఫస్ట్ పార్ట్ పేరు అండర్ గ్రౌండ్. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద నోట్స్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్ హ్యాస్ 11 sections. Section 1 propounds a number of riddles whose meanings are further developed as a narration continues. ఈ అండర్ గ్రౌండ్లో మొత్తం 11 sections ఉన్నాయి. దానిలో ఫస్ట్ది రిడిల్స్ ఇస్తాడనమాట. అంటే ఆ అండర్ గ్రౌండ్ గురించి మనకు అర్థం కావడం కోసం, ఆ అట్మాస్ఫియర్ అంతా మనకు అర్థం కావడం కోసం ఒక రిడిల్ టైప్లో అతను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. Section 2, 3 and 4 deal with suffering and the irrational pleasure of suffering.
సెకండ్, థర్డ్, ఫోర్త్ సెక్షన్స్లో ఏమవుతుందంటే అతను ఎట్లా సఫర్ అవుతున్నాడు ఈ ఫిలాసఫీస్ వల్ల, ఈ అట్మాస్ఫియర్ వల్ల, ఈ సొసైటీ వల్ల ఎట్లా అతను సఫర్ అవుతున్నాడో, అలాగే ఆ సఫరింగ్లో కూడా అతను ఏ రేంజ్లో సఫర్ అవుతున్నాడు అనేది మనకి అర్థమయ్యేలా చెప్తాడనమాట. Section 5 and 6 discuss the moral and intellectual fluctuations that the narrator feels along with his conscious insecurities regarding inertia in action. 5 and 6లో ఏం చేస్తాడు, మోరల్ అండ్ ఇంటెలెక్చువల్ ఫ్లక్చుయేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఎందుకని మోరల్స్, ఇంటెలెక్చువాలిటీ ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు జరిగిన సిచ్యువేషన్స్ బట్టి, మనకి ఎదురైన ఇన్సిడెంట్స్ బట్టి అవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాని గురించి అతని ఇన్సెక్యూరిటీస్ ఎలా అయితే రైజ్ అయ్యాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు 5 and 6 సెక్షన్స్లో. సెక్షన్ 8, 7 and 9. 7, 8, 9లో ఏం చేస్తాడు, cover the theories of reason and logic, closing with the last 2 sections as a summary and transition into part 2. ఈ 7, 8, 9లో ఏం చేస్తాడంటే ఈ థియరీస్ అన్నిటినీ కవర్ చేస్తాడు. ఎట్లా, వాటికి రీజన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. రీజన్స్, లాజిక్ ఇవన్నీ ఇస్తూ ఉంటాడు 7, 8, 9 సెక్షన్స్లో. తర్వాత లాస్ట్ 2 సెక్షన్స్లో ఏం చేస్తాడు, సమ్మరీ ఇస్తాడు. దేనికి సమ్మరీ, ఇంకా నెక్స్ట్ పార్ట్లోకి ఎలా వెళ్తున్నామా అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఇదంతా ఫస్ట్ పార్ట్ అండర్ గ్రౌండ్లో. సెకండ్ పార్ట్ అప్రోపోస్ ఆఫ్ ద వెట్ స్నో. ఇది సెకండ్ పార్ట్ అనమాట. ద టైటిల్ ఆఫ్ పార్ట్ 2 is an allusion to the critic Pavel Anakov's observation that damp showers and wet snow were indispensable to writers of the natural school in Petersburg. పార్ట్ 2లో ఏం జరుగుతుంది, ఒక రకమైన అల్యూజన్ని మనకి చెప్తున్నాడు. ఒక రకమైన ఎల్యూజన్తో అతను ఆ పార్ట్ 2ని రాశాడు. ఎటువంటి ఎల్యూజన్ మనకి క్రియేట్ చేస్తున్నాడంటే, పావ్లో ఎనకోవ్ అనే ఒక రైటర్ డ్యామ్ షవర్స్ అండ్ వెట్ స్నో అనే దాని గురించి రాశారు. దానిలో నేచురల్ స్కూల్ ఇన్ పీటర్స్బర్గ్ అనే దాని గురించి నరేటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట మనకి. ఫాలోయింగ్ ద టైటిల్ దేర్ ఇస్ అన్ ఎపిగ్రాఫ్ కంటైనింగ్ ద ఓపెనింగ్ లైన్స్ ఫ్రమ్ నెక్రెసావ్స్ పోమ్ When from the darkness of delusion about a woman driven to prostitution by poverty. The quotation is interrupted by ellipsis and the words etc etc etc. ఇదంతా మనకి బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. ఇందుకు అప్రోప్స్ ఆఫ్ వెట్ స్నో మనకు అర్థం కావడం కోసం ఇదంతా బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటారు, ఆమె పేరు లీజా అనమాట. ఆమె ఒక ప్రాస్టిట్యూట్. సో నెరేటర్కి అతని ప్రాస్టిట్యూట్కి మధ్యన కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అందుకని ఈ ఇన్సిడెంట్స్ని వెన్ ఫ్రమ్ ద డార్క్నెస్ ఆఫ్ డెల్యూషన్ నుంచి తీసుకున్నారనమాట. Part 2 consists of 10 sections covering some events from the narrator's life. While he continues in his self-conscious, polemical style, the themes of his confession are now developed anecdotally. ఇది పార్ట్ 2 అనేది 10 సెక్షన్స్ ఉన్నాయి. దీనిలో ఈవెంట్స్ ఆఫ్ నెరేటర్స్ లైఫ్లో ఈవెంట్స్ ఎట్లా ఉన్నాయి, దాని ద్వారా ఇప్పుడు మన నెరేటర్ ఎలా మారాడు అనే దాని గురించి ఉంటుందన్నమాట. The first section tells of underground man's obsession with an officer who once insulted him in a pub. This officer frequently passes him by on the street, seemingly without noticing his existence. He sees the officer on the street and thinks of ways to take revenge, eventually borrowing money to buy an expensive overcoat, intentionally bumping into the officer to assert his equality. To the underground man's surprise, however, the officer does not seem to notice that it happened. ఈ సిచ్యువేషన్ విన్న తర్వాత ఇది డే టు డే లైఫ్లో మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి ఒక రిలేటివ్ ఉంటారు మన లైఫ్లో, ఎవరో ఒక రిలేటివ్ ఉంటారు. ఆ రిలేటివ్ మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మనం వాళ్ళకి ఏమీ అనలేకపోతాము. ఇలా ప్లాన్ చేసుకుంటాము, వాళ్ళు వచ్చినప్పుడల్లా మన గురించి ఏమైనా చెప్పినప్పుడల్లా ఇలా వాళ్ళకి సమాధానం ఇవ్వాలి అని చెప్పి అనుకుంటాం. బట్ అది యాక్చువల్లీ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళతో మనం డైరెక్ట్గా మాట్లాడలేకపోతాం, లేకపోతే మన సంస్కారం అడ్డొస్తుంది, లేకపోతే మనం కొంచెం అటు ఇటు తటపటాయించవచ్చు. అదే విషయం ఇక్కడ అండర్ గ్రౌండ్ మ్యాన్కి జరుగుతుంది. ఏంటి, ఒక అతను ఉన్నారు, ఒక ఆఫీసర్ ఉన్నారు, అండర్ గ్రౌండ్ మ్యాన్ అతనితో
ఎక్కువ అబ్సెస్ అయ్యాడనమాట. ఎందుకంటే అతను ఈ అండర్ గ్రౌండ్ మ్యాన్ని ఆ ఆఫీసర్ ఎప్పుడు ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు పబ్లో. ఎప్పుడు ఈ స్ట్రీట్లో నడుస్తున్నప్పుడు ఆ ఆఫీసర్ ఏం చేస్తాడంటే వెళ్ళిపోతూ ఉంటాడు చూసి చూడకుండా, కానీ పబ్లో మాత్రం అతన్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. అందుకని అసలు రోడ్డు మీద ఇంకెక్కడ కనిపించినా కూడా ఇంకా అండర్ గ్రౌండ్ మ్యాన్ని ఎక్నాలెడ్జ్ చేయడు. అందుకని అండర్ గ్రౌండ్ మ్యాన్ ఏం చేస్తాడంటే అతనికి ఒక లెసన్ టీచ్ చేయాలి, అతని మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకొని మనీ కూడా ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకొని ఒక ఎక్స్పెన్సివ్ కోట్ కొనుక్కుంటాడు. అండ్ కావాలని అతని దగ్గరికి వెళ్ళి గుద్దుకుంటాడు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి. అయినా కూడా అతను ఏం పట్టించుకోకుండా అతను వెళ్ళిపోతాడు. ఇది ఫస్ట్ సెక్షన్ అనమాట. సెకండ్ సెక్షన్ 2 to 5 ఫోకసెస్ ఆన్ గోయింగ్ అవే డిన్నర్ పార్టీ విత్ సమ్ ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్స్ టు బిడ్ ఫేర్వెల్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్రెండ్స్, జేకోవ్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఇతను స్కూల్ ఫ్రెండ్ అనమాట అండర్ గ్రౌండ్ మ్యాన్కి. సో వీళ్ళందరూ కలిసి ఒక డిన్నర్కి వెళ్తారు, ఎందుకంటే అతనికి ఫేర్వెల్ ఇవ్వడానికి. జెర్కోవ్ హూ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ అవుట్ ఆఫ్ ద సిటీ, జెర్కోవ్ అనే అతను ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు సిటీ నుంచి. ద అండర్ గ్రౌండ్ మ్యాన్ హేటెడ్ దెమ్ వెన్ హీ వాస్ యంగర్, బట్ ఆఫ్టర్ ఎ ర్యాండమ్ విజిట్ సిమ్నోవ్స్ హీ డిసైడెడ్ టు మీట్ దెమ్ ఎట్ ద అపాయింటెడ్ లొకేషన్. అండర్ గ్రౌండ్ మ్యాన్కి వీళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. ఆయన కూడా సెమినోవ్ అనే ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు చైల్డ్హుడ్ నుంచి అండర్ గ్రౌండ్ మ్యాన్కి. సో అతన్ని కలిసిన తర్వాత ఏమవుతాడంటే తను అక్కడికి వెళ్దామని అనుకుంటాడు. దే ఫెయిల్ టు టెల్ హిమ్ దట్ ద టైమ్ హ్యాస్ బిన్ చేంజ్డ్ టు 6 instead of 5. సో హీ అరైవ్స్ ఎర్లీ. వీళ్ళు ఏం చేస్తారు, అతనికి ఇన్ఫార్మ్ చేయరనమాట టైం మారింది అని చెప్పేసి. 5 o'clock వచ్చామని చెప్తారు. ఇంతకీ వీళ్ళేమో పోస్ట్పోన్ చేసుకొని 6 o'clock వస్తారు. అండర్ గ్రౌండ్ మ్యాన్ ఏమో ఎర్లీగా వెళ్ళిపోతాడు అక్కడికి. హీ గెట్స్ into an argument with the 4 of them after a short time, declaring to all his hatred of society and using them as the symbol of it. At the end, they go off without him to a secret brothel, and in his rage, the underground man follows them there to confront Zerkov once and for all, regardless if he is beaten or not. వీడేం చేస్తాడు, అండర్ గ్రౌండ్ మ్యాన్ వాళ్ళతో రాగానే గొడవ పడతాడు. అండ్ వాళ్ళ మీద ఉన్న హేట్రెడ్, కోపము, స్కూల్ టైం నుంచి ఎంతైతే వాళ్ళని హేట్ చేస్తున్నాడో అంతా వాళ్ళతో చెప్పేస్తాడు. తర్వాత సొసైటీని అంతా వాళ్ళలానే ఉందని చెప్పి సొసైటీని కూడా వాళ్ళ పేరు చెప్పి తిడతాడు అనమాట. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఫ్రెండ్స్ అందరూ వీడిని వదిలేసి వాళ్ళు ఒక సీక్రెట్ బ్రోతల్కి వెళ్తారు. అండర్ గ్రౌండ్ మ్యాన్ కూడా వాళ్ళని ఫాలో అవుతాడు, ఎందుకంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ జెర్కోవ్కి మంచిగా లెసన్ ఇవ్వాలి, వాళ్ళు వీడిని కొట్టినా కూడా పర్వాలేదు అనుకొని వెళ్తారు. He arrives at the brothel to find Zerkov and the others already retired with prostitutes to the other rooms. He then encounters Lisa, a young prostitute. అప్పుడేమవుతుంది, అందరూ ఇతను వెళ్ళేటప్పటికి అందరూ ఏమవుతారు, వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోతారు. తర్వాత లీసా అనే ఒక యంగ్ ప్రాస్టిట్యూట్ని వీడు చూస్తాడనమాట. ద రిమైనింగ్ సెక్షన్స్ deal with his encounter with Lisa and its repercussions. The story cuts to Lisa and the underground man lying silently in the dark together. తర్వాత ఏమవుతుంది, లీసా ఇంకా అండర్ గ్రౌండ్ మ్యాన్ రూమ్లోకి వెళ్తారు. డార్క్లో అట్లా బెడ్ మీద లై అయి ఉంటారనమాట. The underground man confronts Lisa with an image of her future by which she is unmoved at first. But after challenging her individual utopian dreams, she eventually realizes the plight of her position and how she slowly becomes useless and will descend more and more until she is no longer wanted by anyone. అండర్ గ్రౌండ్ మ్యాన్ ఏం చేస్తాడు, అతనే ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళారు, బట్ ఎథిక్స్ మర్చిపోయి, మారల్స్ మర్చిపోయి, మినిమం కామన్ సెన్స్ మర్చిపోయి ఆమె క్లాస్ పీకుతూ ఉంటాడు అనమాట. ఫస్ట్ ఏమి అనుకోదు, ఎందుకంటే తన దగ్గర చాలా మంది వస్తారు. పైగా అప్పటికే తనకి చాలా ఇవన్నీ ఫేస్ చేసి ఉండొచ్చు, స్ట్రాంగ్ అయిపోయి ఉండొచ్చు, హార్ట్ స్టోన్లో అయిపోయి ఉండొచ్చు. ఇవన్నీ తన్నేమి కదిలించలేకపోతాయి. తర్వాత ఏమవుతుంది, తర్వాత మెల్లగా వీడు ఇంకా క్లాస్ పీకుతూ ఉండగా తను రియలైజ్ అవుతుంది అనమాట, ఏంటి నా పొజిషన్, నాతో పని అయిపోయిన తర్వాత, నా వయసు అంతా అయిపోయిన తర్వాత నన్ను కూడా వీళ్ళు ఎట్లానే పారేస్తారు కదా అని ఒక డైలమాలోకి వెళ్తూ ఉంటుంది అనమాట. The thought of dying such a terrible disgrace death brings her to realize her positions, and she then finds herself enthralled by the underground man's seemingly poignant grasp of destructive nature of society. He gives her his address and leaves. తర్వాత ఏమవుతుంది, తను రియలైజ్ అవుతుంది అండ్ అండర్గ్రౌండ్ మ్యాన్కి థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట, ఈ విషయాలన్నీ తనకి రియలైజ్ అయ్యేలా చేసినందుకు.
తర్వాత అండర్ గ్రౌండ్ మ్యాన్ ఏం చేస్తాడు, తను చాలా గొప్పవాడని తను అనుకోవాలని చెప్పి తన అడ్రస్ ఆ అమ్మాయికి ఇస్తాడు, లీజాకి ఇస్తాడు. He subsequently overcome by the fear of her actually arriving at her apartment after appearing such a hero to her, and in the middle of an argument with her servant she arrives. వీడి అడ్రస్ అయితే ఇచ్చాడు కానీ అండర్ గ్రౌండ్ మ్యాన్ ఇచ్చిన తర్వాత నుంచి భయపడుతూ ఉంటాడు. తను నిజంగా ఎలా వస్తుందో, తను నిజంగా వస్తుందో లేదో, వచ్చిన తర్వాత తను ఒక హీరో లాగా తిన్ని చూస్తుంది. నిజానికి తన గురించి తెలిసిందంటే ఆమెకి ఆ ఫీలింగ్ పోతుంది కదా అని చెప్పి వీడు భయపడుతూ ఉంటాడు. తర్వాత ఒకరోజు వీళ్ళ సర్వెంట్తో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడు తను వస్తుంది అనమాట. హీ దెన్ కర్సెస్ హర్ అండ్ టేక్స్ బ్యాక్ ఎవ్రీథింగ్ హీ సెడ్ టు హర్, సేయింగ్ he was in fact laughing at her, and reiterates the truth of her miserable position. Near the end of his painful rage, he wells up in tears after saying that he was only seeking to have power over her and a desire to humiliate her. ఏమవుతుంది తర్వాత వీడు ఆ కోపంతో తన మీద కూడా అరిచేస్తాడు, నేను నిన్నేమి ఎన్లైటన్ చేయాలనుకోవట్లేదు, బట్ కేవలం నేను పవర్ఫుల్, నేను నీకన్నా గొప్పవాడిని అని చెప్పుకోవడం కోసమే నీకు అదంతా చెప్పాను, నిన్ను హ్యూమిలేట్ చేశాను అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. He began to criticize himself and states that he is in fact horrified by his own poverty and embarrassed by his situation. Lisa realizes how pitiful he is and tenderly embraces him. The underground man cries out, they won't let me, I can't be good అని అంటూ ఉంటాడు అనమాట. తర్వాత ఏమవుతుందంటే తను తనే క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాడు. తన పోవర్టీని గుర్తు చేసుకుని, తన పరిస్థితిని గుర్తు చేసుకుని, తన ఇన్సిడెంట్స్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కూడా లీజా ఏం చేస్తుందంటే తను రియలైజ్ అవుతుంది, తన్ని యాక్సెప్ట్ చేస్తుంది, తన్ని హక్ చేసుకుని కంఫర్ట్ చేస్తూ ఉంటుంది. ఆయన కూడా అతను ఏమంటూ ఉంటాడంటే ఏడుస్తూ ఉంటాడు, వాళ్ళు నన్ను వదలరు, నేను ఎప్పటికీ మంచిగా ఉండలేను అని అంటూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళు అంటే సొసైటీ అనమాట. ఆఫ్టర్ ఆల్ దిస్ హీ స్టిల్ యాక్ట్స్ టెరిబ్లీ టువర్డ్స్ హర్, and before she leaves, he stuffs a 5 ruble note into her hand, which she throws onto the table. He tries to catch her as she goes out to the street, but he cannot find her and never hears from her again. He tries to stop the pain in his heart by fantasizing. తర్వాత కూడా వీడేం చేస్తూ ఉంటాడంటే ఆమెని అస్సలు చాలా బ్యాడ్గా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేస్తాడంటే $5 తన చేతిలో పెడతారు. తర్వాత ఏమవుతుందంటే ఆమెకి ఇంకా కోపం వచ్చి ఆ $5 ఇసిరేస్తుంది. తర్వాత తను వెళ్ళిపోతుంది. వీడు వెనకాలే రియలైజ్ అవుతాడు, అప్పుడు వెనకాలే వెళ్తాడు, కానీ తను ఎప్పుడు కనిపించదు, ఎప్పుడు తనకి ఇంకా కాల్ చేయదు. ఇంకా వీడేం చేస్తాడంటే స్టార్టింగ్ నుంచి ఎప్పుడు అన్నిటిని ఫ్యాంటసైజ్ చేస్తూ ఉంటాడు, అన్నిటిని ఇమాజినేషన్లోనే బతుకుతూ ఉంటాడు, ఇమాజినేషన్లోనే ఉంటూ ఉంటాడు. ఎందుకంటే రియాలిటీ వాడికి నచ్చదు, వాడికి రొమాంటిక్ పర్సన్, అందుకని రియాలిటీ వాడికి అర్థం కాదు, రియాలిటీ వాడికి నచ్చదు, దానిలో వాడు బతకలేకపోతాడు. అందుకని వీడు అండర్ గ్రౌండ్లో బతుకుతూ ఉంటాడు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నోట్స్ ఫ్రమ్ ది అండర్ గ్రౌండ్ ఆర్ లెటర్స్ ఫ్రమ్ ది అండర్ గ్రౌండ్. The concluding sentence recall some of the themes explored in the first part, and he tells the reader directly, I have merely carried to an extreme in my life what you have not dared to carry even halfway అని చెప్తూ ఉంటాడు. ఈ వర్డ్స్తో కంక్లూడ్ చేస్తూ ఉంటాడు. ఫైనల్గా ఏం జరుగుతూ ఉంటుందంటే నోట్స్ ఫ్రమ్ ది అండర్ గ్రౌండ్ మ్యాన్ ఇంకా నోట్స్ రాస్తూనే ఉంటాడు అలా కూర్చొని అండర్ గ్రౌండ్లో. బట్ మన రైటర్ ఇంకా ఈ స్టోరీని ఇక్కడితో ఆపేస్తూ ఉంటాడు అనమాట. ఇదే నోట్స్ ఫ్రమ్ ది అండర్ గ్రౌండ్ ఫుల్ స్టోరీ and full plot explanation. Next, themes. The narration by the underground man is laden and ideological allusions and complex conversations regarding the political climate of the period. ఆ టైం పీరియడ్లో పొలిటికల్ క్లైమేట్ ఎలా ఉందో దాని గురించి ఈ అండర్గ్రౌండ్ మ్యాన్ అనేది నెరేట్ చేశారనమాట రైటర్. పొలిటికల్ క్లైమేట్. In the 1860s, Russia was beginning to absorb the ideas and culture of Western European at an accelerated pace, nurturing an unstable local climate. There was especially a growth in revolutionary activity accompanying a general destruction of Tsardom, where liberal reforms enacted by an unwieldy autocracy only induced a greater sense of tension in both politics and civil society. Writing style.
Although the novella is written in first person narrative, the I is never really discovered. The syntax can be at times seemingly multi-layered. The subject and the verb are often at the very beginning of the sentence before the object goes into the deep of the narrator's thoughts. The narrator repeats many of his concepts. Easy writing style. That's all about Notes from the Underground, folks. Hope you understood. Please like, share, and